ఈరోజు దేవుని వాగ్దానము. ప్రార్థన ప్రతి పరిస్థితులను మారుస్తుంది. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా నీ జీవితాన్ని మార్చేది ప్రార్థనే. నిన్ను విడిపించేది ప్రార్థన. చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు అహష్వేరోషు రాజు ఆయన రాజ్యమును పరిపాలిస్తున్నప్పుడు 10 సంస్థానాలను పరిపాలిస్తున్నాడు. అందులో మన భారతదేశాన్ని కూడా అతనే పరిపాలించినట్లు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఈ అహష్వేరోషు రాజు ఆయన ఒక వ్యక్తిని గొప్ప చేశాడు. అతనిని అధిపతిగా నియమించి అందరికన్నా గొప్ప వ్యక్తిగా నియమించాడు. అతని పేరు హామాను. ఈ హామాను ఎటువంటి వాడంటే గౌరవాన్ని కోరుకునేవాడు. మరి రాజనగరంలో అక్కడ మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి భయపడేవాడు. ఆ వ్యక్తి ఆ హామాను వచ్చినప్పుడు మోకరించకుండా, గౌరవం చేయకుండా ఉండటం హామానుకు నచ్చకపోవడంతో యూదులందరినీ సంహరించాలి, మొర్దెకైని సంహరించాలని పన్నాగం పన్నాడు. రాజు చేత మరి తాకీదులు రాయించినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక్క స్త్రీ ఎస్తేరు, మరి మొర్దెకై యొక్క చెల్లెలు, ఆమె మరి రాజుగారికి భార్యగా ఇవ్వబడినప్పుడు ఆమె తన ప్రజల గురించి ఆలోచించి 3 దినములు ఉపవాసముండి కన్నీరు కార్చి మరి రాజు సముఖంలోనికి వెళ్ళి ఎంతో ధైర్యంతో మరి నాతో పాటు నా ప్రజలను నశింపచేయాలని ఒక వ్యక్తి పన్నాగం పన్నాడని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరని రాజు అడిగినప్పుడు హామాన్ అని చెప్పి మరి ఆ యొక్క శ్రమ నుండి ఇశ్రాయేలీల ప్రజలను విడిపించింది. దానికి కారణం విశ్వాసము, ప్రార్థన, దేవుని యందు నమ్మకంతో తన ప్రజలను ఆ దినమున రక్షించుకుంది ఎస్తేరు. నీ జీవితంలో అటువంటి ఆశీర్వాదం చూడాలంటే మరి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే అది జరగాల్సిందే. అయితే పరిస్థితులు ఏది అనుకూలంగా లేదు. మరి రాజు పిలవకుండా రాజు సముఖమునకు ఎవరు వెళ్ళకూడదు. వెళ్తే మరి వారు చంపబడతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రజలను రక్షిస్తాడనే నమ్మకంతో ఎస్తేరు మరి రాజు సముఖమున నిలబడింది. ఆ రోజున తన ప్రజలందరినీ రక్షించుకుంది. అదేవిధంగా నీ జీవితంలో నీవు నీ ప్రజలను, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఒక ఎస్తేరు వలె ప్రార్థనాపరురాలుగా ఉండాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు ప్రార్థించి ధైర్యంగా నిలబడినప్పుడు నీ పరిస్థితులన్నీ తారుమారైతాయి. నీ కుటుంబం రక్షింపబడుతుంది. ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే ఉపవాసముండు, ప్రార్థన చేయి. మరి ఎస్తేరు ఎలాగైతే బైబిల్ గ్రంథంలో లిఖింపబడిందో నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు కూడా అదే విధంగా ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉంటావు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.